మీ వయసుకు తగ్గట్టు మీరు నిద్రపోవటం లేదా? అయితే ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిద్ర మన ఆరోగ్యానికి, మానసిక ఉత్తేజానికి ఎంతో ముఖ్యమైన విషయం. అయితే ఇది చాలా మంది ఏదో రొటీన్గా తీసుకుంటారు. కానీ మనం మన వయసుకు తగినట్టు నిద్రపోవాలి అన్న విషయం మీకు తెలుసా? నిజమండి. మనం మన వయసుకు తగినట్టు నిద్రపోకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందామా? మనం శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండాలి అంటే ప్రతిరోజు తృప్తిగా నిద్రపోవాలి. ప్రస్తుతం ఉన్న హడావిడి జీవన శైలి, ఒత్తిడి కారణంగా కొంతమంది రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ ని ఒక వ్యాపకంగా మార్చుకుంటున్నారు. అలా ఫోన్ చూస్తూ నిద్రపోతాం అంటారే తప్ప ఫోన్ చూస్తున్నంతసేపు నిద్ర రాదు అన్న విషయాన్ని మర్చిపోతారు. అర్ధరాత్రి పడుకొని పొద్దున్న హడావిడిగా లేచి ఆఫీస్ కి రెడీ అయి బయలుదేరుతారు. ఇలా చేయడం వల్ల నిద్రపోయే సమయం తగ్గిపోయి శరీరంపై దుష్ప్రభావం పడుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం పెద్దలు కనీసం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవాలి. చాలా తక్కువసేపు నిద్రపోయే వారికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయట. అంతేకాదు, మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు వీరికి తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సుమారు సగం పైన ఆరోగ్య సమస్యలు సరిగా నిద్రపోకపోవడం వల్లే తలెత్తుతాయి. కాబట్టి మనం తీసుకునే నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ముఖ్యం. ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అని కొన్ని అధ్యయనాల ప్రకారం వయసును పట్టి మనం నిద్రించాల్సిన సమయాన్ని అంచనా వేశారు. 3 నెలల లోపు పిల్లలు 14 నుంచి 17 గంటల వరకు నిద్రించాలి. 4 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు 12 నుంచి 16 గంటల వరకు నిద్రించాలి. 3 సంవత్సరాల లోపు చిన్నారులు కనీసం 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి. 5 సంవత్సరాల లోపు పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్రించాలి. కాస్త ఎదిగే కొద్దీ పిల్లలు నిద్రించే సమయం తగ్గుతూ వస్తుంది. 12 సంవత్సరాల లోపు పిల్లలు రోజుకి కనీసం 9 నుంచి 11 గంటలు పడుకోవాలి. టీనేజర్స్ రోజుకి 9 నుంచి 10 గంటలు నిద్రించాలి. మధ్య వయసు వారు ఖచ్చితంగా 8 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. 60 సంవత్సరాలు దాటిన వారు కనీసం 7 గంటల పాటు నిద్రించాలి. ఈ టైం ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రశాంతమైన నిద్రను అలవాటు చేసుకోవడం మర్చిపోకండి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పట్టడానికి కాస్త యోగా, వాకింగ్ లాంటివి చేయడం మర్చిపోకండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఉగ్రవాదం, పేదరికం ఒక రకం అయితే మాదక ద్రవ్యాలు అనేది మరో రకం సమస్యగా ఉంది. ప్రస్తుతం వీటి కారణంగా పలు దేశాల్లో ప్రజల జీవన శైలి మారిపోయిందని, నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్లోని కొకైన్ షార్క్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అవును, ఫ్లోరిడా మరియు దక్షిణ మధ్య అమెరికా తీరాలకు డ్రగ్స్ ని చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్న నేపథ్యంలో అధికారుల దాడులు జరిగే సమయంలో టన్నుల కొద్దీ కొకైన్ ప్యాకెట్లను సముద్రంలో వేస్తున్నారంట. దీనివల్ల ఆ డ్రగ్స్ ప్రభావానికి ఈ చేపలు గురవుతున్నాయని అంటున్నారు. దీంతో మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ఈ డ్రగ్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధన చేసింది. ఈ సముద్ర తీరంలోని చేపల్లో మాదక ద్రవ్యాల ప్రభావం ఏ మేరకు ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీనికోసం 13 షార్క్ చేపలను చిన్న పడవల నుంచి కొనుగోలు చేశారు. ఇవి జీవితం మొత్తం బ్రెజిల్ తీరంలోనే గడుపుతాయని చెబుతున్నారు. ఈ 13 చేపల్లోనూ 2 మగ చేపలు, 10 ఆడ చేపలు. ఆ 10లో 5 గర్భవతులుగా ఉన్న చేపలను పరీక్షలకు ఎంచుకున్నారంట. అనంతరం వీటి కండరాలు, లివర్ ని పరిశోధించినప్పుడు వీటిలో కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. పరిశ్రమల నుంచి నేరుగా సముద్రంలో కలిసే మురుగునీటి సమస్యకు తోడు ఇప్పుడు కొకైన్ కూడా సముద్ర జలాలకు శాపంగా మారాయని అంటున్నారు. ఇక సొరచేపల ప్రవర్తన, ఆరోగ్యంపై ఈ కొకైన్ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. ఇదే సమయంలో ఈ సొరచేపల్లో లభించే కొకైన్ పరిమాణం చాలా తక్కువగా ఉందని పరిశోధకులు గమనించారంట. ఇదే క్రమంలో ఆడచేపల కంటే మొగ చేపల్లో కొకైన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందనేది తెలిసిన విషయమే. ఇక రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల వల్ల ట్రాఫిక్ తో పాటు వాతావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సమయంలో ఈ 2 సమస్యలకు చెక్ పెడుతూ తమిళనాడు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఇందులో భాగంగా ఎగిరే కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అవును, అటు ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ ఇటు వాతావరణ కాలుష్యానికి చెక్ పెడుతూ తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే పర్యావరణ రహిత కార్గో ట్రాన్స్పోర్టేషన్ కు తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఈ మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చెన్నై, కోయంబత్తూరు సిటీస్ లో ఈ ఫ్లయింగ్ టాక్సీలను అందుబాటులోకి తేనుంది. దీనికోసం విధి విధానాలు రూపొందిస్తుంది. దీనికోసం ఇప్పటికే 22 మంది సభ్యులతో చెన్నై సిటీ కార్గో ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రవాణా వ్యవస్థ పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కాగా రోడ్డు, రైలు, వాయు రవాణా వ్యవస్థలలో మార్పులు తేవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎగరే టాక్సీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. దీన్ని చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పర్యవేక్షిస్తుంది. చెన్నైతో పాటు ఏపీ సరిహద్దు జిల్లాలైన రాణిపేట, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టుతో కలిసి చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో 2030 లోపు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం పారిశ్రామిక విస్తృతి అవసరాలను తీర్చే పనిలో ఉంది. ఈ సమయంలో సరుకు రవాణా అందులో కీలక పాత్ర పోషించనుందని భావిస్తోంది. దీనికోసం రానున్న దశాబ్ద కాలంలో కార్గో సేవలు ఎలా ఉండాలనే విషయంపై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ముందుగా డ్రోన్ల ద్వారా సరుకు రవాణా చేయాలనే విషయంపై పలు పరిశీలనలు చేసింది. అయితే ఈ ఆలోచనలో పలు సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ డ్రోన్ల వల్ల సమయం వృధా అవుతుండటంతో పాటు తక్కువ మోతాదులోనే కార్గో వెళ్తుందని భావించి ఆ ఆలోచనలకు అక్కడితోనే స్వస్తి పలికింది. ఈ నేపథ్యంలోనే రోడ్డుపై ప్రయాణించే కారు కంటే కాస్త పెద్ద సైజులో ఎగిరే ట్యాక్సీలపై శ్రద్ధ చూపుతోంది. ఇక ఈ విధానాన్ని ముందుగా చెన్నై, కోయంబత్తూరు సిటీలో చేపట్టేలా తమిళనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని అంటున్నారు. ఇక 3x3, 5x5 సైజులతో 2 రకాల ట్యాక్సీలను ఐఐటి మద్రాస్ లోని ఇంక్యుబేటర్ కేంద్రంగా నడుస్తున్న ఈప్లస్ సంస్థ విడుదల చేయనుంది. 50 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరాన ఉన్న గమ్యస్థానాలకు పైలట్ వీటిని తీసుకెళ్లగలరని చెబుతున్నారు. కారు కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ఇవి ప్రయాణించగలవని అంటున్నారు. ఇదే సమయంలో 400 నుంచి 5000 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగలవని చెబుతున్నారు. చాలా దేశాలలో పురుగులను తింటారు అన్న విషయం మనకు తెలుసు. అయితే తాజాగా సింగపూర్ లో 16 రకాల పురుగులను తినడాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈ పురుగులకు సంబంధించిన వివరాలతో పాటు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఇక నుంచి సింగపూర్ లో ఈ 16 రకాల పురుగులను నిరభ్యంతరంగా వండుకొని తినవచ్చు. అంతేకాదు రెస్టారెంట్ లో కూడా ఈ 16 పురుగులకు సంబంధించిన వెరైటీ డిషెస్ సర్వ్ చేస్తారు. సింగపూర్ లో ప్రజలు ఎక్కువగా క్రికెట్స్, మిడతలు, గొల్లబామలు, పట్టుపురుగులను తింటారు. అక్కడ రెస్టారెంట్ లో కూడా ఈ పదార్థాలతో చేసే వంటకాల సంఖ్య 30% అధికంగా ఉంటుంది. ఇక సింగపూర్ కి వచ్చే పురుగులు చాలా వరకు చైనా, జపాన్, వియత్నాం నుంచి దిగుబడి చేయబడతాయి. అయితే ఈ పురుగులను పండించాలి అనుకునే రైతులు, దిగుమతిదారి ఖచ్చితంగా సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ నిబంధనలను ఆచరించాలి. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆమోదించిన నిబంధనల ప్రకారమే ఈ పురుగుల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాని నేరుగా ఆడవాళ్ల నుంచి తీసుకొని వచ్చి అమ్ముతాము అంటే మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వీటిని తినడం మంచిది అని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ కీటకాలకు సంబంధించి సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీటిని మానవ వినియోగం లేక పశువుల మేత కోసం మాత్రమే దిగుమతి చేసుకోవడంకు అనుమతి ఉంటుంది. ఈ సంస్థ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కీటకాలను ఆహార భద్రతా నియంత్రణలతో సాగు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ జాబితాలో పేర్కొనబడిన 16 కీటకాల జాతులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి మూల్యాంకనం చేస్తారంట. కీటకాలు ఉపయోగించి చేసిన ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ విక్రయించే కంపెనీలు ప్యాకేజింగ్ లేబుల్ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులు ఈ ఉత్పత్తిని కొనాలా వద్దా అనే విషయంపై అవగాహన కలిగి ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి సింగపూర్ లో 16 రకాల కీటకాలు ఆహార ప్రియులకు అలరించడానికి రెడీగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.